Hi guys, welcome to day 4 of lead code series in Java. త్రీ వీడియోస్ అయిపోయినాయి, త్రీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లమ్ ఏంటంటే రివర్స్ వర్డ్స్ ఇన్ ఏ స్ట్రింగ్. ఇది 151 ప్రాబ్లం లీడ్ కోడ్లో. ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూద్దాం. A word is defined as a sequence of non-space characters. The word is S will be separated by a least one space. Returns a string of the words in reverse order, concatenated by a single space. Okay. Note S may be contain leading or trailing spaces or multiple spaces between the words. The return string should only have a single space separating the words. Do not include any extra spaces. Okay, three examples ఇచ్చాడు. The sky is blue, blue is the sky. Okay, ఇలా ప్రింట్ చేయమని అడుగుతున్నాడు. దీనికి కోడ్ రాద్దాం. ఫస్ట్ ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ ఫంక్షన్ వాడే ఇచ్చాడు కాబట్టి రివర్స్ వర్డ్స్ అనే ఫంక్షన్ వాడే ఇచ్చాడు కాబట్టి దాంట్లో ఎస్ కూడా వాడే డిక్లేర్ చేశాడు. ఫస్ట్ ట్రిమ్ చేసుకుందాం, ఎందుకు లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి. ఆ తర్వాత ఆ స్ట్రింగ్ని స్ప్లిట్ చేద్దాం సబ్ స్ట్రింగ్స్గా. ఆ స్ట్రింగ్స్ని స్ప్లిట్ చేసిన తర్వాత స్ట్రింగ్ బిల్డర్ పెట్టుకొని రివర్స్ చేయడానికి ఫర్ లూప్ యూజ్ చేసుకొని స్ట్రింగ్లో లాస్ట్ వర్డ్ నుంచి రీడ్ చేసుకుంటూ వద్దాం. అంటే లాస్ట్ వర్డ్ రీడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్డ్ రీడ్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ వర్డ్ అలా రీడ్ చేద్దాం. రీడ్ చేసి దాన్ని స్ట్రింగ్ బిల్డర్లో స్టోర్ చేద్దాం. ఆ స్ట్రింగ్ బిల్డర్ని స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేద్దాం. ఇది నా అప్రోచ్. ఇలా రాద్దాం ఇప్పుడు కోడ్. ఓకే, నేను యూజర్ నుంచి కాల్ చేద్దాం అనుకుంటున్నా ఇన్పుట్. సో ఇంపోర్ట్ server dot util dot scanner. S is equal to s dot string. ఇప్పుడు స్ట్రింగ్ వర్డ్స్ అని పెట్టుకుంటున్నా. s dot split of s plus ఈ సబ్ స్ట్రింగ్స్ డివైడ్ చేస్తుంది ఉన్న స్ట్రింగ్ని. ఒక్కొక్క స్ట్రింగ్లో ఒక్కొక్క వర్డ్ని ఒక్కొక్క సబ్ స్ట్రింగ్గా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ బిల్డర్ రాసుకుందాం. ఫర్ లూప్ పెట్టుకుందాం. ఫర్ i is equal to words dot length minus 1. స్ట్రింగ్ లో ఉన్న లాస్ట్ వర్డ్ నుంచి రీడ్ చేసుకుంటూ వస్తాం. ఇలా రీడ్ చేసుకుంటూ ఫస్ట్ వర్డ్ దాకా రీడ్ చేసుకుంటాం. ఇప్పుడు రివర్స్ డాట్ append of words of 5. if రివర్స్ గా రీడ్ చేసుకున్నట్టు స్ట్రింగ్ బిల్డర్ లోకి అపెండ్ చేసుకుంటున్నాం. రివర్స్ అని పెట్టుకున్నాం కాబట్టి స్ట్రింగ్ బిల్డర్ లోకి అపెండ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇఫ్ పెట్టుకొని మధ్యలో ఉన్న గ్యాప్స్ ఉంటే అవి కూడా స్ట్రింగ్ బిల్డర్ లోకి యాడ్ చేసుకుందాం. రీడ్ చేసుకున్నట్టు అపెండ్ చేయాలంటే ప్రతి వర్డ్ కి మధ్యలో గ్యాప్ ఉండాలి కాబట్టి ఒక వర్డ్ రీడ్ చేసుకున్న తర్వాత ఒక వర్డ్ రీడ్ చేసుకున్న తర్వాత స్పేస్, తర్వాత ఇంకో వర్డ్ రీడ్ చేసుకున్న తర్వాత స్పేస్, అలా. దానికి ఇప్పుడు అపెండ్ ఆఫ్ స్పేస్ రిటర్న్
ఇప్పుడు రివర్స్డ్ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తున్నాం. స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నాం. పబ్లిక్ స్టాటిక్ void main string యాక్సెస్. ఇప్పుడు క్లాస్ కి సొల్యూషన్ అనే క్లాస్ కి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాం. సొల్యూషన్ ఇప్పుడు స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు స్ట్రింగ్ ని ఇన్పుట్ తీసుకుందాం. స్ట్రింగ్ ఐపి అనే దాంట్లో ఇన్పుట్ తీసుకుందాం. స్ట్రింగ్ కాబట్టి నెక్స్ట్ లైన్ అని పెట్టుకుందాం. ఇన్పుట్ తీసుకున్న స్ట్రింగ్ ని రివర్స్ చేసుకోవాలి కాబట్టి ఇన్స్టాన్స్ ని కాల్ చేసుకొని ఇన్స్టాన్స్ పెట్టుకొని మెథడ్ ని కాల్ చేసుకొని రివర్స్ చేస్తున్నాం. రివర్స్ వర్డ్స్ ఇప్పుడు రివర్స్ చేసిన స్ట్రింగ్ ని ప్రింట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. యాక్సెప్ట్ అయింది. సో ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సో ఇది ఈ రోజుటి కోడ్. మీకు ఈ సిరీస్ కనుక నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.